దక్షిణ అండమాన్ సమీపంలో వాయుగుండం 29 నుంచి ఏపీలో వర్షాలు. సో మీరు చూసుకున్నట్లయితే 29 నుంచి ఏపీలో భారీగా వర్షాలు రాబోతూ ఉన్నాయి. మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. నెమ్మదిగా కలుతూ మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే తెలియజేసింది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వాయుగుండం జార్జ్ టౌన్ మనకి పశ్చిమాన 70 కిలోమీటర్లు, అంటే మలేషియాలో 70 కిలోమీటర్లు, దానికి 70 కిలోమీటర్లు, ఇండోనేషియాకు తూర్పున 290 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది హాయిగా కదులుకుంటూ మన ఏపీ సైడ్ అయితే వస్తుందన్నమాట. రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని విపత్తుల సంస్థ అయితే తెలియజేసిందనమాట. సో ఈ విధంగా భారీ వర్షాలకు ఆస్కారం అయితే ఉంది. అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.